గుండె సంబంధిత చికిత్స కోసం అని చెప్పి ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరినటువంటి కొడాలి నాని గారికి సర్జరీ జరిగింది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగుంది, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి రాబోతూ ఉన్నారు. మొదట గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు మాజీ మంత్రి గారు. అక్కడ స్కానింగ్లు అవి ఇవి చేస్తే గుండె సంబంధిత దగ్గర కొన్ని వాల్వ్స్ ఉన్నట్లు గుర్తించారు. సో అవి కొంచెం నిదానంగా అయినా కూడా సర్జరీ చేయించుకోవచ్చు అని చెప్పి మొదట కుటుంబ సభ్యులకు డాక్టర్లు సూచించినట్లుగా అయితే సమాచారం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం, డాక్టర్లతో మాట్లాడడం, అండ్ ఆ తర్వాత ఇప్పుడే సర్జరీ చేయించుకుంటే బెటర్ అని ముంబైలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్, ఇంతకుముందే ఇక్కడే ఇటువంటి ఈ రిలేటెడ్ ఇష్యూ తోటే విశ్వరూప్ గారు కూడా అక్కడే సర్జరీ చేయించుకున్నారు. సో కొడాలి నాని గారు కూడా అక్కడే చేయిస్తే బెటర్ అని అక్కడికి తీసుకుని వెళ్ళారు. పేరెన్నికైనటువంటి కార్డియాలజిస్ట్ పాండే కొడాలి నాని గారికి సర్జరీ చేసినట్లుగా అయితే సమాచారం. మొత్తం మీద అయితే విజయవంతమైంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. వెరీ సూన్ డిశ్చార్జ్ అవుతారు. ఆయన ఆసుపత్రికి చేరిన దగ్గర నుంచి సరే, ఇప్పుడు రాజకీయాల్లో కనీసం మినిమం హ్యుమానిటీ కూడా లేదు కాబట్టి సైకో బ్యాచ్లు ఎవరైతే ఉంటారో చాలా దారుణమైనటువంటి, ఈవెన్ ఆయన ఫోటోలకు దండలేసి రకరకాలుగా చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అండ్ కొందరు పై స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా రెడ్ బుక్ అనే పేరు చెబితే గుండె నొప్పులు వచ్చి ఆసుపత్రిలో చేరుతున్నారు అని చెప్పి ఒక మనిషి ఆరోగ్యం మీద కూడా ఈ విధమైనటువంటి పంచులేసే పరిస్థితి ఉంది. సరే, రాజకీయం నీచ స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఇక మనం హ్యుమానిటీ గురించి మాట్లాడుకోవడానికి ఏముంది. కానీ మొత్తం మీద అయితే ఆయన మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ ఆరోగ్యంగానే తిరిగి రాబోతున్నట్లుగా అయితే సమాచారం.